కన్నెస్వాములు ఎరిమేలిలో నాట్యం ఆడకంటే ఒక పుల్లలాగా ఒకటి ఉంటుంది కదా, ఆ సరాన్ని ఎందుకు సరంగుత్తిలోనూ గుచ్చుతారు అని అంటే, ఆ మాళిగైపురతమ్మగా ఉన్నటువంటి స్వామివారి వామభాగంలో ఉన్నటువంటి మగిషి అనే రాక్షసి నుంచి విముక్తి పొందిన మాళిగైపురతమ్మ ఏనాడైతే నా దేవాలయానికి కన్నెస్వాములు రారో ఆ రోజు వివాహం చేసుకుంటానని చెప్పి వరం ఇచ్చారు స్వామి. తను పెళ్లి చేసుకోమని కోరితే తప్పకుండా అని చెప్పి మాళిగైపురతమ్మగా వెడమ భాగంలో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను కన్యస్వాములు దినదిన ప్రవర్తమానం పెరుగుతున్నారు. ఆ మకర సంక్రాంతి రోజు ఆభరణమైన తర్వాత ఏనుగు రూపంలో మాళిగైపురతమ్మ సరంగుత్తికి వెళ్ళి చూస్తుందట, ఈసారైనా నేను స్వామివారిని వివాహం చేసుకోవచ్చా అని. అక్కడ పోయి చూస్తే లక్షల కొద్ది కోట్ల కొద్ది కన్యస్వాములు ఉన్నారు. మళ్ళీ నాకు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇది లేదా యోగం లేదా అని కంటనీరు తడిపెట్టుకుంటూ ఆ ఏనుగు వచ్చేస్తుందట. అది సరంగుత్తి యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, నేను వనయాత్ర శబరియాత్ర చెయ్యాలి అనుకుంటున్నాను, నా వెంట ఏమైనా వస్తువులు తీసుకొని వెళ్ళొచ్చా, అదేమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ అక్కడ దొరికేది, ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం కాబట్టి ముందు అర్జెంటుగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోండి, ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి, మీ దగ్గర తప్పు లేదు. మీ మెడిసిన్స్, మీరు వాడుతున్న మెడిసిన్స్ కంపల్సరీ, అండర్వేర్స్, అండర్ ఆర్మ్స్కి ఈ అబ్జర్వ్ పౌడర్ ఇవన్నీ మెడికల్ రిలేటెడ్గా అన్నీ పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి. మీ బట్టలు, చిరు తిండ్లు కొంత, ప్యాకెట్ కాదు, కొంత ఎప్పుడైనా వనయాత్రలో ఆకలి అయితే కొంచెం తినడానికి, లేదా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి. ఖర్చుకు కావాల్సినటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళండి, అంతే. ఇంతకన్నా పెద్ద ఏముండదు. శరణమయ్యప్ప. గురుగారు, నేను శబరిమలకి వెళ్తున్నానండి, నా దీక్ష పరిసమాప్తమైంది. నేను ఇరుముడి ఎక్కడ కట్టుకోవచ్చు? ఇంట్లో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, లేదా గురుస్వామి గారి ఇంటికి వెళ్ళి కట్టుకోవచ్చు. ఎక్కడైనా కట్టుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క వేదంలో ఈ అయ్యప్ప స్వామి గురించి, ధర్మశాస్త్ర గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా అంటే 101% ఉంది. ఎలా చెప్పబడింది? ధాతా విధాత పరమోద సద్దక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగింసి నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వవేద సాగమయగం శాస్త్రాధిపతిర్వోస్తు అని చెప్పి వేద ప్రమాణం చెప్పబడింది. వేదంలో చెప్పబడింది. భూతనాథోపాఖ్యానమని స్వామివారికి ఒక ఉపాఖ్యానమే ఉంది, అందులో కూడా చెప్పబడింది. స్కంద పురాణంలో ఈ యొక్క స్వామివారి గురించి చెప్పడం జరిగింది. జమదగ్ని వారు, పరశురాముడు వారి యొక్క తండ్రి నుండి జమదగ్ని వారి యొక్క అమ్మ స్వామివారిని పూజించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఎన్నో దేవతలు స్వామివారిని పూజించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. శరణమయ్యప్ప. అండ్ గురుగారు, ఈ మండల దీక్ష అంటే 48 రోజులు అంటున్నారు కదా, దీని అర్థం ఏంటి అసలు? ఎందుకు ఈ మండలం ఉండాలి అని అంటే, ఒక పక్షానికి 15 రోజులండి, 3 పక్షంలో 45 రోజులు. ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్తం 1 రోజు, 3 రోజులు, 3 పక్షాలు 3 ప్రాయశ్చిత్త దినాలు కలిపి 48 రోజులు. 49వ రోజు ఇరుముడి కట్టుకుంటాం. స్వామివారిని 51వ రోజు 52వ రోజు పోయి దర్శనం చేసుకుంటాం. అప్పుడు కాలంలో ఏం చెప్పారంటే 51 నోన్బిరుంది, 51 వ్రతం ఉండి 102 కుళియం కలిచి 102 సార్లు స్నానం చేసి భగవాండే పల్లి కట్టెడుతు స్వామివారికి ఇరుముడిని మోసుకొని తిరుప్పడి కయరణం అంటే మెట్లు ఎక్కాలని శాస్త్రం. అది కాలగర్భంలో 40 41 అలా మారుతూ వస్తుంది. ఇలా శాస్త్ర ప్రవచనం అయితే ఉంది. శరణమయ్యప్ప.